రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు మధ్యలో నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం 3:32 తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఈ కేసును పోలీసులు హత్యా నేరంగా మార్పు చేశారు. ఘటన జరిగిన 3వ తేదీన సాధారణ రోడ్డు ప్రమాదం, తీవ్ర గాయాలుగా కేసు నమోదు చేయగా తర్వాత ఉద్దేశపూర్వక హత్యాయత్నంగా మార్చారు. ఇక విద్యార్థిని మృతి చెందిన నేపథ్యంలో శనివారం దాని సెక్షన్ 106 హత్యా నేరంగా మార్చారు. ఇక ప్రియాంక తూర్పు గోదావరి జిల్లా రాజనగరంలోని జిఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఈ నెల 3న రాత్రి రాజమహేంద్రవరం ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూసి సహచర విద్యార్థితో కలిసి ఆమె ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వాహనాలు థియేటర్ గేటు వద్ద ఆగగా అదే సమయంలో నామవరానికి చెందిన సురవరపు దశ్వంత్, లాలా చెరువుకు చెందిన ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ మధ్యలో కారు వేగంగా నడుపుతూ వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టారు. తర్వాత మరోసారి ఢీకొట్టి పైనుంచి కారు వెళ్లటంతో కింద పడిపోయిన ప్రియాంక తలకు తీవ్ర గాయమైంది. ఆమె పరిస్థితి విషమించడంతో ఈ నెల 6న సికింద్రాబాద్లోని కిమ్స్ కు తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక ప్రియాంక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలోని మార్చరీకి తరలించి రాజమహేంద్రవరం పోలీసులు వచ్చిన తరువాత పోస్టుమార్టం నిర్వహించారు. ప్రియాంక మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర వైద్య విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రియాంక మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి 20 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని అధికారుల్ని ఆదేశించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి కలెక్టర్, ఎస్పీలతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు సీఎం. ఎంతో భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని మృతి తనను కలచివేసిందని తెలిపారు. శనివారం ప్రియాంక తండ్రి వెంకటేశ్వర్లు ఆవేదనతో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు, అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి నా హాస్పిటల్ మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు, మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మీరు స్పందించండి సార్. మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగొచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మ లాంటి వారు, మీకు చెల్లెళ్ళు లేరా, కూతుళ్ళు లేరా? ఆడపిల్లలంటే మీకు దయ లేదా? అమ్మాయి ఏంటి ఒక డాక్టరు, వీళ్ళ పట్లనే ఇంత మీడియా ద్వారా ఇంత న్యూస్ వస్తుంటే కూడా మీరు చూడలేదా? మీ రటికా మెడికో ప్రియాంక మృతి చెందారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ గణేష్, చెప్పండి. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఆయన తండ్రి కూడా తీవ్ర ఆవేదనతో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ప్రభుత్వం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి 20 లక్షల సహాయం ప్రకటించడం జరిగింది. కానీ ఇది ముందే చేసుంటే ఈ విమర్శలు వచ్చుండేవి కాదు. ఇప్పటికైనా అంటే ఆ కుటుంబంతో ఆ ప్రభుత్వం నేరుగా ఎవరొకరు కలిస్తే వస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా
వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయినా ఇప్పటికే మేరకు ప్రియాంక మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోవడం జరిగింది. నిన్న తండ్రి యొక్క మాటల్లో ఆగ్రహం చూడొచ్చు. నేరుగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను, నారా లోకేష్ ను, అదేవిధంగా అనితను హోంమంత్రి, నలుగురిని కూడా తీవ్రంగా విమర్శించినటువంటి విధానం చూసాం. అయితే తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదు, ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, కానీ ఒక్క ఫోన్ కాల్ చేసుంటే ఇలాంటి అంటే మాకు భరోసాగా ఉండేది, మాకు ఆర్థిక సహాయం అందించే ఆలోచిస్తారని కాదు, మాకు ఒక భరోసా ధైర్యంగా ఉండేదని చెప్పి ఆయన తండ్రి మాట్లాడినటువంటి విధానం చూసాం. కానీ అదే అంటే నిన్న ఉదయం ఆయన వచ్చారు, నిన్న మధ్యాహ్నం అలా మెడికో ప్రియాంక మృతి చెందినట్లుగా కిమ్స్ వైద్యులు ప్రకటించారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులంతా తిరిగి మళ్ళీ సికింద్రాబాద్ కిమ్స్ కి చేరుకుని తిరిగి ప్రియాంక మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లి ఇవాళ కార్యక్రమాలు చేసేటువంటి ఏర్పాట్లలో ఆ కుటుంబం నిమగ్నం కావడం జరిగింది. ఇదే క్రమంలో ఇవాళ అయిపోయిన తర్వాత ఇవాళ అంటే రేపు ఎల్లుండిలో కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అధికారులు కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ చేకూరు కీర్తి, ఎస్పీ నరసింహకిషోర్ తో సమీక్షించారు దీని మీద. అయితే నిందితులను ఇప్పటికే అదుపులో తీసుకున్నాం, కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు. అయితే ఆ కుటుంబానికి బాసటగా నిలవండి, ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వండి అని చెప్పడంతో 20 లక్షల సహాయం ప్రకటించేందుకు అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించడం జరిగింది. దీంతో ఇవాళ రేపట్లో ఆ సహాయాన్ని ఆ కుటుంబానికి అందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరో పక్క మెడికో ప్రియాంక మృతి చెందడంతో ఇవాళ రాజమండ్రిలో బంద్ ప్రకటించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ విద్యా సంస్థలు బంద్ లో పాల్గొవాలని చెప్పి ఆయన కోరుతున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల నుంచి బంద్ లో పాల్గొనేటువంటి అవకాశం లేదు. అది ప్రైవేటు పాఠశాలలు కూడా మద్దతు తెలుపుతాయా లేదని చూడాల్సి ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఈ అంశంలో మార్గాని భరత్ తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తూ వస్తున్నారు. జైలు నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు. మెడికో ప్రియాంక వ్యవహారంలో ఆలస్యంగా విషయం వెలుగులోకి రావడం పట్ల ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారని, అందువల్ల నిందితులు ఏమైనా తప్పించారా అనే వివరాలు ఏమైనా ఉంటే వెంటనే బయట పెట్టాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల ఇవాళ కూడా ఆయన ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ఇదే క్రమంలో ఇవాళ బంద్ లో ఎవరైనా ప్రైవేట్ విద్యా సంస్థలు ఏమన్నా పాల్గొంటారా లేదని చూడాల్సి ఉంది. మొత్తంగా మెడికో వ్యవహారం రాజమహేంద్రవరం నగరంలో తీవ్ర ఆందోళన కలిగించింది, ఆవేదన కలిగించింది. నగరంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను ప్రశ్నించినట్లయింది. ఎందుకంటే మద్యం మత్తులో చెలరైపోయినటువంటి దుష్యంత్, అదేవిధంగా జోసెఫ్ అనే ఇద్దరు వ్యవహరించినటువంటి తీరు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మందుబాబులను ప్రశ్నించినట్లయింది. ఎందుకంటే వారు మద్యం మత్తులో పాల్పడినటువంటి దారుణానికి ఒక నిండు ప్రాణం బలైంది. దాదాపు త్వరలోనే డాక్టర్ మెడికల్ ఆల్రెడీ విద్యను అభ్యసిస్తుంది. విద్య పూర్తయిన తర్వాత తిరిగి ఆమె డాక్టర్ గా విధులు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి, వేల మందికి వైద్య సహాయం అందించాల్సినటువంటి స్థితిలో ఉన్న ప్రియాంకకు మరొక డాక్టర్లతో వైద్యం అందిస్తూ మృతి చెందేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి నిందితుల పట్ల కఠినంగా శిక్షించాలని చెప్పి గణేష్, మీరు అలాగే హోల్లో ఉండండి. షార్ట్ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us. అంటే ఇక్కడ నిన్న జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఈ కేసుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే 3వ తారీఖున ఘటన జరిగితే 6వ తారీఖున 5వ తారీఖున విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకు ఆలస్యమైంది అనే అంశాల మీద మీడియా ప్రశ్నించినప్పుడు ఈ విషయంలో మేము నిందితులను అదే రోజు అంటే కేసు నమోదు చేసాం, ఆ రోజు పరారైనటువంటి సందర్భంలో కనీసం వారి ఇళ్లకు కూడా వెళ్ళలేదు, కారులోనే ఉన్నారు, అలాంటి వారిని మేము ఐడెంటిఫై చేసామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఇది ప్రియాంక రోడ్డు ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య అని చెప్పి ఆయన ప్రకటించారు. ఇప్పటికే ప్రియాంక ఫ్రెండ్ ఉమేష్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లుగా ఆయన తెలిపారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశాం, ప్రియాంక తండ్రికి ఈ కేసు విచారణపై పూర్తిగా వివరించాం, ఆయనకు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నటువంటి తరుణంలో
తండ్రి హైదరాబాద్ లో ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే తమ కూతురును ఎలాగైనా బతికించుకోవాలి అని చెప్పి చివరి హోప్ గా సికింద్రాబాద్ కిమ్స్ కి తరలించారు. కానీ వైద్యులు దాదాపు చేయాల్సినటువంటి శాయశక్తుల ఆమెకు వైద్య సహాయం అందించినా కూడా మెడికో ప్రియాంక అత్యంత దారుణమైన స్థితిలో ఏదైతే నెక్సాన్ బ్లాక్ కలర్ కారు నిందితులు వెక్కించారో దానివల్ల అదే సమయంలో ఆమె బ్రెయిన్ లో ఉన్నటువంటి నర్వస్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోవడం జరిగింది. ఆమె పూర్తిగా అంటే వైద్యానికి సహకరించకుండా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో తండ్రి కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నం చేసినా, వైద్యులు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ మెడికో ప్రియాంక పూర్తిగా వైద్యానికి సహకరించకపోవడంతో ఆమె నిన్న తుది శ్వాస విడవడం జరిగింది. ఇదే క్రమంలో నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇప్పటికే రాజమండ్రి నగర వ్యాప్తంగా కూడా ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా కోరుతున్నాయి. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఎందుకంటే మొదటి 2 రోజులు తెలియకపోవడం, తర్వాత విషయం బయటకు రావడం, దీని మీద పూర్తిగా పోలీసు యంత్రాంగం మీద ప్రభుత్వం మీద విమర్శలు రావడంతో దీంట్లో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్, అనిత నిన్న కూడా వారిద్దరూ ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు, పోలీసులతో మాట్లాడారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం లేదు, ఖచ్చితంగా నిందితులు ఎదురుగా కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. ఇప్పటికే బిఎన్ఎస్ 110 సెక్షన్ ని నమోదు చేసినట్లుగా జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావలేదు. ఎందుకంటే మేము మొదటి రోజే ఎఫ్ఐఆర్ బుక్ చేసాం. అయితే విషయం వెలుగులోకి రావడానికి కొంత ఆలస్యం అయిందన్న అంశం మీద అనుమానాలు ఉన్నప్పటికీ కూడా అందులో అనుమానాలు ఏమీ తావులేదు. ఇందులో ఎంత వ్యక్తులు ఉన్నా కూడా మేము అంటే అరెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే నిందితులకి ఈ నెల 27 వరకు కూడా రిమాండ్ విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారు ఉండడం జరిగింది. అయితే ఇవాళ ప్రియాంకకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముగిసిన తర్వాత ప్రభుత్వం నుంచి నేరుగా వారికి కలిసి ఆర్థిక సహాయం అందించడంతో పాటుగానే మరొకసారి ఆ కుటుంబానికి నిందితులు పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి భరోసా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే గణేష్, ప్రతి నిమిషం కూడా ప్రియాంక కుటుంబానికి కూడా అండగా ఉండే ప్రయత్నం అయితే చేసింది ఐ న్యూస్. అంటే ప్రతి వార్తని కూడా, విషయంని కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఐ న్యూస్. అయితే ప్రధానంగా గణేష్, మనం చూసుకున్నట్లయితే ఎవరు చేయని, అంటే తను చేయని, ఒక కుటుంబం చేయని తప్పుకు ఒక కుటుంబం క్షోభపడుతోంది. తను కూడా ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉండి పోరాడి కూడా ప్రాణం కోల్పోయింది. అసలు అంటే ఏంటంటారు, సర్వత్రా కూడా విమర్శలు మీరు చెప్పినట్లు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎందుకు ప్రభుత్వ అధికారులు అలాగే కానీ గవర్నమెంట్ కూడా ఎందుకు వెంటనే రియాక్ట్ అవ్వలేదు, అక్కడికి వచ్చి పరామర్శించలేదు, హాస్పిటల్కి వచ్చి ఎందుకు పరామర్శించలేదు, వారి ద్వారా ఎవరిని కూడా పంపించలేదు అనేది కూడా వినిపిస్తుంది. ఎలా చూడాలంటారు? అంటే ఇది 3వ తారీఖున సాయంత్రం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. అదే రోజు ప్రకాష్ నగర్ పోలీసులకు సమాచారం రావడం, వెంటనే ఈ ప్రసాద్ ఆదిత్య మాల్కు వచ్చి జరిగినటువంటి ఘటన మీద దర్యాప్తు ప్రారంభించడం, మెడికో ప్రియాంకను స్వతంత్ర హాస్పిటల్ కి రాజమండ్రి తరలించడం, ఇవన్నీ కూడా ప్రకాష్ నగర్ పోలీసులు చేయడం జరిగింది. ఆ రోజు రాత్రి 1:40 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే నిందితులు వాడిన బ్లాక్ కలర్ కారుతో పాటు బాధితులు వాడినటువంటి స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే విషయం 2 రోజుల పాటు ఆలస్యంగా ఎవరికి తెలియకపోవడం, పోలీసులు కూడా ఒక ప్రెస్ నోట్ గానీ, ప్రెస్ మీట్ గానీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోవడం పట్ల అనుమానాలకు ప్రధానంగా అవకాశం ఇచ్చినట్లయింది. ఇదే క్రమంలో విషయం ఎప్పుడైతే ఐ న్యూస్ దృష్టికి వచ్చిందో ఈ విషయంలో మనం కూడా ఏం జరిగింది. ఓకే, ఎస్ గణేష్, మీరు అలాగే హోల్లో ఉండండి. మనతో మాట్లాడడానికి ఈ విషయానికి సంబంధించి వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సార్